సి బీయింగ్ వెరీ ఆనెస్ట్, మీరు నమ్మే ఇప్పుడు యాక్చువల్లీ నేను ఈ టాపిక్ చెప్పాలనుకున్నాను. మొన్న వివాహ భోజనం గురించి ఒక ఇది వచ్చిందండి, యాక్చువల్ ఫ్యాక్ట్స్ అండ్ కొన్ని విషయాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భైరవ్ కొండ నా అన్ని సినిమాలకి మార్నింగ్ ఫస్ట్ మ్యాట్నీ వరకు అంత బ్యాక్ టాక్ ఏ సినిమాలకి రావు. నాకే అర్థం కావట్లా మ్యాట్నీ నుంచి జనాలకి ఏమనిపిస్తుందో ముందుకు వెళ్తుంది, నేను మీడియా మీద సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు భైరవ్ కొండకి అదే జరిగింది. భైరవ్ కొండ నిలబడ్డానికి కారణం ఆడియన్స్. ఇన్ఫాక్ట్ మా ప్రమోషన్కి జీరో బడ్జెట్స్, మీకు తెలుసు ఉన్న బడ్జెట్ ఎంత బడ్జెట్లో పరిగెట్టాము, బట్ ఇట్ వర్క్డ్ అవుట్. ఆడియన్స్ గేవ్ ఇట్ బ్యాక్ టు మీ. సో ఈ పాయింట్లో నేను ఏమనుకున్నానంటే ఓకే మనం చేయాల్సిన పని చేస్తాం, ఇక మీదట వాట్ యువర్ ప్రొఫెషన్ డిమాండ్స్ డూ ఇట్ రైట్ అండ్ బీ ఏబుల్ టు. నాకు ఆనెస్ట్లీ మీరు నమ్మిన నమ్మకపోయినా ఫ్యాక్ట్ ఇట్ వాజ్ నెవర్ అబౌట్ ద మనీ. ఐ వాజ్ వెరీ హ్యాపీ. నాకు రెస్పెక్ట్ చాలా, అందరికీ నేను నచ్చాను. నేను తమిళ ఆడియన్స్ కూడా ఎందుకు నేను తమిళ సినిమా చేస్తానంటే తమిళ మార్కెట్ క్రియేట్ చేసేసుకోవాలి ఉద్దేశాలు ఏవి లేవు. అక్కడ తమిళ మా అమ్మ నాన్న పెట్టి పడ చదువుకున్న ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊరు భోజనం పెట్టింది. నేను పుట్టింది అక్కడ, పెరిగింది అక్కడ, నాకు చదువు నేర్పించింది అక్కడ. అక్కడ ఉండే ప్రతి ఒక్కరికి నేను తెలియాలి, నేను నచ్చాలి. ఎలాగ ఇక్కడ మనం ఒక దుల్కర్నో ఒక ధనుషునో ఇష్టపడుతున్నామో వేరే భాష నుంచి వచ్చే యాక్టర్ని, తమిళనాడులో సందీప్ అనేవాడిని నచ్చాలి. ఇదే నా ప్రయత్నం. దానికి ఆ మర్యాద కూడా పూర్తిగా హోల్డ్ అవుతుంది. ఐ కెన్ సీ ఆల్ ఆఫ్ ఇట్. ఇదేమి నేను చూడక కాదు, నాకు తెలియక కాదు, అందరికీ తెలిసిన మ్యాటర్. బట్ దీనికి వచ్చి నేను మైక్ మీద వచ్చి నా పని నేను కరెక్ట్గా చేస్తే జనాలకి చేరుకుంటాను. ఇట్ విల్ రీచ్. ఇప్పుడు నాకు ఒకసారి ఇది మీరందరూ ఫ్రెండ్లీగా నేను తెలుసుకున్నాను. గత 14 ఏళ్ళలో నా ఎన్నో సినిమాలు ఫ్లాప్ ఉన్నారు. థియేటర్కి కలెక్షన్ తీసుకొస్తే అవన్నీ కలెక్షన్ అన్ని సినిమాలు ఉన్నాయి. నిజంగా అన్ని ఫ్లాపులు పడితే ఇవాళ ఎవరికి ఇన్ని సినిమాలు ఉండవు. లేదా ఫ్లాపులు పడినా నాకు సినిమాలు పడతానంటే దేర్ ఇస్ సంథింగ్ వర్కింగ్ అవుట్ ఫర్ మీ. ఐ హ్యావ్ గ్రోన్ విత్ ఇన్ ద ఆడియన్స్ విత్ దేర్ లవ్ ఆన్ సంథింగ్ బిగర్. At this time, I am very, very, very answerable to the audience. I want to do good work. I want to take care. నేను వివాహ భోజనం ఎందుకు చెప్పానంటే సీరియస్గా చెప్తున్నా, ఇంతకుముందు ఎప్పుడు చెప్పలా. నేను వివాహ భోజనం పెట్టాలనుకోవడానికి 2 కారణం. ఫస్ట్ కారణం, నేను ఈ ఊర్లోకి వచ్చినప్పుడు యూసుఫ్గూడలో ఒక చిన్న సైజ్ అపార్ట్మెంట్, నా ఇల్లు ఎక్కడో కూడా తెలియదు. నేను స్ట్రాంగ్గా నమ్మి నాకు తెలిసిన యాక్టర్స్ అందరికీ వాళ్ళ ఇల్లు ఇప్పుడు ఉంది, వీళ్ళు ఇది ఇప్పుడు ఉంది, చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ఇప్పుడు ఉంది, ఇలాంటి ఐడెంటిటీస్, రామానాయుడు స్టూడియోస్ అక్కడ ఉంది, 7 acres. ఇప్పుడు నేను 7 ఎకరాలు కొనగలను కొనలేను, రామానాయుడు పెట్టలేదు. ఓకే, చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ దాటి కిలోమీటర్ దూరంలో సందీప్ కిషన్ రెస్టారెంట్ ఉంది. ఎవడొచ్చినా నీకు ఫ్రీగా ఫుడ్ దొరుకుతుంది కావాలంటే. దిస్ ఈస్ ద లెగసీ ఐ వాంట్ టు లీవ్. కెన్ ఐ లీవ్ ఇట్ ఆర్ నాట్, ఐ డోంట్ నో, బట్ దిస్ మై అటెంప్ట్. ఇవాళ వరకు ప్రతి రోజున మా ప్రతి అవుట్లెట్ నుంచి మినిమం 50 మందికి మేము ఫ్రీగా ఫుడ్ ఇస్తున్నాం. వచ్చిన వ్యాన్ ఇచ్చి పంపుతాం. లేదా ఎవరైనా ఆకలిని వస్తే మా రెస్టారెంట్ నుంచి ఫుడ్ ప్యాకెట్, బెస్ట్ ఫుడ్, మీకు సాంబార్ రైస్ గుడ్డు బేసిక్ అవ్వచ్చు. వీ డూ ఇట్ ఎవ్రీ డే. మీరు ప్యాకెట్కి 50 రూపాయలు వేసుకోండి. 7 అవుట్లెట్లు అంటే 350 ప్యాకెట్లు, 300 ప్యాకెట్లు. 300 ప్యాకెట్లు 50 రూపాయలు ఎంత? రోజుకి 15,000, నెలకి 4.5 లక్షలు. ఐ వుడ్ ఐ సేవ్ ఒక ఈ సేవ్ అది నా మీద పర్సనల్ కాదు. అందరికి ఇప్పుడు మాకు ఇక్కడ ఇది బట్ ఏమైనా మీరు యాజ్ ఇట్ ఈస్ అది పడిందా? ఆ మస్ట్ రోజు యాజ్ ఇట్ ఈస్ ఎక్కువ బిల్లింగ్ జరిగింది ప్రతి ఒక్కరు. ఓకేనండి, తిన్న వాళ్ళకి తెలిసింది 8 ఏళ్ళు ఒక బ్రాండ్ ఉన్న తర్వాత. సో ఇప్పుడు బాగాలేకపోతే 8 ఏళ్ళు ఏ రెస్టారెంట్ ఉంటుంది. ఈ ఇష్యూ మెయింటెనెన్స్ నేను చెప్తున్నాను. ఆల్ రెస్టారెంట్స్ చెకింగ్ జరిగింది. జూబీస్ గిబీస్ ఏమి అక్కడికి సికింద్రాబాద్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ వాళ్ళకి డర్టీనెస్, స్టేల్ ప్రొడక్ట్స్ ఏమి దొరకదు. మీకు దాంట్లో రాసింది ఏంటంటే ఒక ఎక్స్పైరీ డేట్ లేని ఒక చిట్టుముత్యాల బియ్యం బ్యాగ్. ఇవేంటంటే మాకు రకరకాల కొత్త వాళ్ళు శాంపుల్ బ్యాగులు పంపుతారు, మీరు ట్రై చేయండి, తీసుకుంటే మా దగ్గర తీసుకోండి. శాంపుల్ బ్యాగ్ లో వాళ్ళు ఇది వేసి పెట్టరు, అదొకటి కుదిరింది. కింద వాటర్ ఫ్లో వేసి టఫ్ అనిపించింది. పీక్ టైం 2 గంటలు లంచ్ బ్రేక్ టైం అండి. వాటర్ ఫ్లో అవుతుంది. యూ కెన్ క్లీన్ వన్స్ ఇన్ ఎవ్రీ 2 hours. ఇప్పుడు నేను చెప్పడానికి ప్రయత్నించేది ఏంటంటే ఒకవేళ నిజంగా ఒక చిన్న మిస్టేక్ అయినా కూడా మేము మహా అయితే దాని నుంచి ఓకే మేము తప్పే చేసాం అనుకోండి, నెలకి 8 లక్షల రూపాయలు చేసేస్తాం. మేము 4.5 లక్షల పైన నెలకి ఇచ్చేస్తున్నాం అనుకోండి.